దేవుడు దీవించాలా? మరి మీ ఆస్తి పెరగాలి. మీ ఆస్తి పెరిగిందా? దేవుడు దీవించిండు. మీకు డబ్బులు సమృద్ధిగా ఉన్నాయా? దేవుడు ఆశీర్వదించిండు. మీకు ఆశీర్వాదం కావాలా? మీ డబ్బులు పెరగాలా? దేవుడు చేయాలి. దేవునికి, డబ్బుకి, దేవునికి, ఆస్తికి, ధనాపేక్షకి, దైవత్వానికి ముడిపెట్టేశారు. మంచి వాక్యము ధనాపేక్ష, ఆత్మీయ విషయాలు ధనాపేక్ష. ఎట్లా కుదురుతుంది ఈ రెండిటికి పొంతో? దేవుడు అంటాడు, ఏం మాత్రము కాదు, ఇద్దరిని మీరు సేవించలేరు, ఏదైనా ఒకటి ఎంచుకోండి. వాట్ విల్ వి చూస్ టుడే? ఈ రోజు బ్రతుకున్నా మనం ఎన్నుకుందాం. యేసయ్యా, జీవం గల దేవా, నీవు నాకు కావాలి. ఈ లోకంలో ధనము ఉన్నా లేకపోయినా నాకు అనవసరము. నేను భక్తి చేసేదంతా రక్షణ కోసం, నేను భక్తిగా నీతిగా ఉండేదంతా పరలోక రాజ్యంలో నా పేరు కోసం, ఆ రాజ్యంలో నన్ను ఒప్పుకోవడం కోసం, ఆ నిత్య జీవం కోసం. నా భక్తి, నా నీతి, నా ప్రయాస, నా నిష్ఠ అంతా కూడా అని ఎప్పుడైతే మనం డిసైడ్ అవుతామో అప్పుడు మనం రక్షణలో ఉన్నట్టు.